లాస్ట్ వీడియోలో అల్లు అర్జున్ వాళ్ళ హోమ్ సరిగ్గా రాలేదు అని చెప్పేసి ఈ వీడియోలో మళ్ళీ చూపెడుతున్నాను చూడండి. మీకు లెఫ్ట్ సైడ్లో ఉన్నది అదే అల్లు అర్జున్ వాళ్ళ ఇల్లు. మనం ఇక్కడికి వచ్చినప్పుడు యాక్చువల్లీ బాల్కనీలో అల్లు అర్జున్ వాళ్ళ పాప ఉంటుంది చూడండి, అక్కడ బాల్కనీలో ఉంది ఆమె. సో మనల్ని చూసి లోపలికి వెళ్ళిపోయింది ఆమె. హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఇవాళ వీడియో వచ్చేసి మనం ప్రభాస్ అన్న, మన డార్లింగ్ ప్రభాస్ అన్న వాళ్ళ హోమ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. సో ఈ వీడియోలో వచ్చేసి మీకు మీరు ప్రభాస్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి లొకేషన్ గైడ్ చేస్తాను. అలాగే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది అవుట్ సైడ్ నుండి మీకు టోటల్గా చూపెడతాను. సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ప్రజెంట్ మనం వచ్చేసి ఫిలిం నగర్ నుండి వెళ్తున్నాం. సో ఇది ఫిలిం నగర్ రోడ్ అనమాట. ఇలా స్ట్రైట్ వెళ్తే మనకు స్ట్రైట్ రైట్ తీసుకొని వెళ్తే ఫిలిం నగర్ వస్తుంది. కొంచెం ముందుకు వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్లో రామానాయుడు స్టూడియో కూడా ఉంటుంది చూడండి. సో ఈ వీడియోలో మీకు ఐ హోప్ మీకు అందరికీ ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. గాయస్, మీలో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు వీడియో నచ్చితే అండ్ మీకు ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సపోర్ట్ చేయండి గైస్ మన ఛానల్కి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి రామానాయుడు స్టూడియో ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుండి వెళ్ళొచ్చు రామానాయుడు స్టూడియోకి. మీకు ఇక్కడ పైన నుండి అయితే క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ ఆకి తీద్దాం అనుకున్నా, బట్ ఈవినింగ్ కదా, సో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, మనం ఆల్రెడీ వెళ్ళే రూట్లో అని చెప్పేసి వెళ్ళిపోతున్నాయిగా. కుదిరితే మీకు నెక్స్ట్ టైం రామానాయుడు స్టూడియో వ్లాగ్ కూడా చేసి పెడతాను అనమాట మన ఛానల్లో. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రభాస్ అన్న మూవీస్ లైనప్స్ అయితే అసలు నెక్స్ట్ నార్మల్గా లేదు అసలు. ఆయన ప్రతి మ్యాక్సిమం అన్ని మూవీస్కి డే వన్ కలెక్షన్ 150-200 crores ఉంటాయి. అలాంటి స్టార్ హీరో ఒకటి రెండు మూవీస్ కాదు, ఒకటేసారి 5-6 మూవీస్ ఇంకా ఎక్కువనే ఉన్నాయి అనుకుంటే. ఆయన మూవీస్కి యాక్చువల్లీ కౌంట్ లేదు ఎగ్జాక్ట్లీ, ఇంకా అంటే లైక్ అన్నీ రివీల్ అవ్వలేదు బయట ఆయన ఎన్ని మూవీస్కి లైక్ వర్క్ చేస్తున్నారో. మనకు వచ్చేసి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, లైక్ ఒక 5-6 మూవీస్కి అయితే అప్డేట్ ఉంది. అందులో ఒకటి వచ్చేసి సలార్ 2, ఇంకా కల్కి 2, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ కూడా ఉంది. నెక్స్ట్ స్పిరిట్, ఇంకా రాజాసాబ్ ఆల్రెడీ షూటింగ్లో ఉంది, అది మార్చి ఆర్ ఏప్రిల్లో వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఇంకా హను రాఘవపూడి డైరెక్టర్తో ఒక మూవీ ఉందట. సో ఇక్కడే 5 మూవీస్ అయిపోయాయి. ఇంకా హంబోలి ప్రొడక్షన్స్లో ఏకంగా 3 మూవీస్ ఉన్నాయట. అందులో ఒకటి వచ్చేసి సలార్ 2 అయిపోతుంది. ఇంకా 2 మూవీస్, సరే అది ఎవరి డైరెక్షన్లో ఉంటుందో చూడాలి. అందులో ఒకటి మూవీ వచ్చేసి మన ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీ డైరెక్టర్తో ఉందని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజమో ఇంకా అఫీషియల్గా అయితే మనకు అనౌన్స్మెంట్ రాలేదు, చూడాలి మరి. బట్ ప్రశాంత్ వర్మ అండ్ ప్రభాస్ అన్న కాంబినేషన్ అయితే బాగానే ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే మైథాలజికల్ మూవీస్ చాలా బాగా తీస్తారు ప్రశాంత్ వర్మ. సో ఇక్కడ మనం సివిఆర్ న్యూస్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ నుండి మనం లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్ళిన తర్వాత కొంచెం ముందు వెళ్ళగానే ఇక్కడ రైట్ తీసుకోవాలి మనం. ఇక్కడ నుండి స్ట్రైట్గా ముందు ఒక చిన్న సిగ్నల్ లాగా వస్తుంది, ఇక్కడ నుండి రైట్ వెళ్ళాలి. కొంచెం ట్రాఫిక్ ఉంది యాక్చువల్లీ, ఈవినింగ్ టైం కదా. ఇప్పుడు టైం వచ్చేసి 4-4:30 అరౌండ్ అవుతుంది. సో దానివల్ల కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ నుండి మనం కొంచెం ఒక చిన్న సిగ్నల్ లాగా ఉంటాయి, ఇక్కడ సిగ్నల్ ఉండదు, జస్ట్ కొంచెం ట్రాఫిక్ ఉంది ఇక్కడ నుండి మనం రైట్ వెళ్ళిపోవాలి గైస్. రైట్ వెళ్తే మనకు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వస్తాయి, బట్ అక్కడ రోడ్ వచ్చేసి అక్కడ క్లోజ్ ఉంది. సో మనం ఇనార్బిట్ మాల్ ఫ్లైఓవర్ ఉంది కదా, కేబుల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్, ఆ రోడ్కి వెళ్ళి కింద నుండి యూటర్న్ తీసుకొని రావాలి మళ్ళీ. సో మీరు ఫుల్ వీడియో చూడండి గైస్. సో మీకు వచ్చేసి లొకేషన్ ఎగ్జాక్ట్లీ క్లారిటీగా అర్థమవుతుంది. మీరు నెక్స్ట్ టైం ప్రభాస్ అన్న వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా చూడడానికి వెళ్ళాలంటే మీకు ఈజీగా ఉంటుంది. సో ప్లీజ్ ట్రై టు వాచ్ ఫుల్ వీడియో. సో ప్రజెంట్ మనం ఇది జూబ్లీ చెక్ పోస్ట్ రోడ్, ఇక్కడ ముందు రోడ్ క్లోజ్ ఉంది. సో మనం ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్తే మనకు ముందు వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ ఉంటుంది. సో ఫ్లైఓవర్ నుండి వెళ్తే మనకు లైక్ ఇనార్బిట్ మాల్, ఇంకా ఐటీసీ కోహినూరు,
అవన్నీ ఉంటాయి అన్నమాట. సో మనం అలా వెళ్ళాల్సిన అవసరం లేదు. ముందు ఫ్లైఓవర్ దగ్గర లెఫ్ట్ తీసుకొని కింద నుండి వెళ్ళి యూటర్న్ తీసుకొని రావాలి. సో మీరు నెక్స్ట్ ప్రభాస్ అన్న మూవీస్లో ఏ మూవీ కోసం ఎక్కువ ఎగ్జైటెడ్గా ఉన్నారో ఒకసారి చెప్పండి కింద కామెంట్స్లో. నేనైతే నెక్స్ట్ ప్రభాస్ అన్న సలార్ 2 మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. అసలు సలార్ పార్ట్ 1 వచ్చేసి అసలు నెక్స్ట్ లెవెల్ మూవీ అది. అందులో ఆ కాటేరమ్మ సీన్, ఇంకా కోర్ట్ సీన్, ఇంకా చాలా సీన్స్ ఉన్నాయి. అసలు ఆ మూవీ మొత్తం ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రవి బసూర్ది, ప్రశాంత్ నీల్ డైరెక్షన్, అసలు మాస్ అంటే మాస్ మూవీ, మెంటల్ మాస్ అనమాట అది. ప్రభాస్ అన్న అసలు అందులో ఎక్కువ ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా నిలబడి ఇక్కడ రైట్ తీసుకోవాలి గైస్. మనం ఆల్మోస్ట్ ఇక్కడ రైట్ తీసుకొని వెళ్ళాలన్నమాట. యూటర్న్ తీసుకొని వెళ్ళాలి. యూటర్న్ తీసుకొని వెళ్తే మనకు ఇక్కడ ముందు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి కరాఫా రెస్టారెంట్ ఉంటుంది అనమాట. మీరు వినే ఉంటారు. ఇది వచ్చేసి ఒక ఏమంటారు, ఇక్కడ మ్యాక్సిమం అందరూ కొంచెం రిచ్ పీపుల్స్ వస్తారనమాట. ఇది ఏదో రెస్టారెంట్ ఉంది. ఇదే లెఫ్ట్ సైడ్లో కరాఫా అనమాట. అయితే ఇక్కడ రిచ్ కిడ్సే వస్తారు మ్యాక్సిమం. ఇక్కడ నుండి ఇక స్ట్రైట్ వెళ్ళిపోవాలి మనం. మన ఛానల్లో అల్లు అర్జున్ వాళ్ళ హోమ్ టూర్ని కూడా ఎక్స్ప్లోర్ చేసి పెట్టాను. సో మీకు కావాలంటే ఆ వీడియో కూడా చూడండి. కింద డిస్క్రిప్షన్లో కానీ పైన కార్డ్స్లో ఇస్తాను మీకు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే నెక్స్ట్ మంత్లో, ఈ మంత్లో 500 సబ్స్క్రైబర్స్ని టార్గెట్ కంప్లీట్ చేసాను గైస్. సో 500 సబ్స్క్రైబర్స్ అయిపోతే మనం ఇంకా డైలీ రోజుకో వీడియో తీసి పెడదామని చెప్పేసి అనుకుంటున్నాం మన యూట్యూబ్ ఛానల్లో. సో ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఇప్పుడు వచ్చేసి ఇది జూబ్లీ హిల్స్కి వెళ్ళే రోడ్ అనమాట. సో ఇక్కడ నుండి మనం స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్ళి ముందు వచ్చేసి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్కి వెళ్ళే రోడ్ ఉంటుంది, అక్కడ లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. సో లాస్ట్ టైం అల్లు అర్జున్ వాళ్ళ హోమ్ టూర్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు వాళ్ళ ఇల్లు సరిగ్గా రాలేదన్నమాట వీడియోలో. సో ఈ వీడియోలో మీకు మళ్ళీ వాళ్ళ హోమ్ని ఒకసారి చూపెడతాను, ఎందుకంటే ఆంధ్రవేలోనే కదా. సో ఒకసారి వాళ్ళ ఇల్లు దగ్గర కూడా వెళ్ళి చూసేసి మనం అక్కడ నుండి ప్రభాస్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్దాం. సో ఫుల్ వీడియో చూడండి, డోంట్ మిస్. సో మనం ప్రజెంట్ వచ్చేసి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వెళ్ళే రోడ్డు ఉంటుంది అనమాట. మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్తే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ రోడ్ వస్తుంది. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వస్తుంది. సో గైస్ ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది కదా, ఈ పెట్రోల్ బంక్కి ముందు ఒక గల్లీ ఉంది చూడండి. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని వెళ్తే మనకు అల్లు అర్జున్ వాళ్ళ ఇల్లు అనమాట. ఇక్కడ నుండి లోపలికి ఒక 5-6 హౌజెస్ దాటిన తర్వాత అల్లు అర్జున్ వాళ్ళ హోమ్ మనకు లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. సో ఒకసారి చూసి వెళ్దాం. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ వాచ్మెన్ అన్న వీడియో తీయడానికి పర్మిషన్ ఇవ్వలే అనమాట. వద్దు తమ్ముడు వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. సో ఆయనకి ఎందుకు ట్రబుల్ చేయడం అని చెప్పేసి కొంచెం నా బెస్ట్ వీడియో తీశాను అనమాట. కాకపోతే అంత క్లారిటీగా మంచిగా రాలే ఆ వీడియో. సో అందుకని చెప్పేసి ఇవాళ మళ్ళీ చూపెడతాం అనుకుంటున్నాను. ఇదే గైస్ అల్లు అర్జున్ వాళ్ళ ఇల్లు. బయట ఒక లగ్జరీ కార్ పార్క్ చేసి ఉంది చూడండి. అది వచ్చేసి అల్లు అర్జున్ వాళ్ళ ఫాదర్ అల్లు అరవింద్ గారిది అనమాట ఆ కార్. అది మ్యాక్సిమం మనం ఎప్పుడు వచ్చినా ఆ కార్ అక్కడే ఉంటుంది. అక్కడ బాల్కనీలో అల్లు అర్హ ఉంది చూడండి, అల్లు అర్జున్ వాళ్ళ డాటర్. ఆమె మనల్ని చూసి లోపలికి వెళ్ళిపోయింది. సో ఇది వాళ్ళ ఇల్లు అనమాట. సో ఇక్కడ నుండి మనం ప్రజెంట్ ఇక నెక్స్ట్ ప్రభాస్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సార్, ప్లీజ్ డోంట్ మిస్. సో ఇక్కడ నుండి మనం స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు. స్ట్రైట్ వెళ్ళి మళ్ళీ మెయిన్ రోడ్ నుండి జూబ్లీ హిల్స్కి వెళ్ళాలి. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు వెళ్ళాలి అనమాట. ఈవినింగ్ టైం కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఇప్పుడు అందరికీ ఆఫీస్ అయిపోతుంది కదా, సో మ్యాక్సిమం అందరు ఇంటికి ఎలా వెళ్తూ ఉంటారు అన్నమాట. ఈవినింగ్ టైం కావడం వల్ల అందులో జూబ్లీ హిల్స్ ఏరియా ఇది కొంచెం కాదు చాలా ఎక్కువనే ఉంది ట్రాఫిక్ యాక్చువల్లీ. రీసెంట్లీ ఐటీసీ కోహినూర్లో అమరన్ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ జరిగింది. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, మీకు కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా పెడతాను. మీకు నచ్చితే ఆ వీడియో కూడా చూడండి.
ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అరౌండ్ 18K వ్యూస్ వచ్చాయి ఆ వీడియోకి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. కొంచెం ట్రాఫిక్ ఎక్కువనే ఉంది. సో నెక్స్ట్ టైం వీడియో ఏదైనా తీసేటప్పుడు కొంచెం ఎర్లీగా వచ్చేస్తే అయిపోతుంది. ఈవినింగ్ టైం రావడం వల్ల ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ తప్పదు. ఇక మన ముందు ఒక లగ్జరీ కార్ వెళ్తుంది చూడండి. ఈ కార్ పేరు ఏంటిదో కింద కామెంట్స్లో చెప్పండి. కార్ బాగుంది కదా. సో మనం ఆల్మోస్ట్ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం గైస్. ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్లో ఒక పెట్రోల్ బంక్ ఉంది చూడండి. ఇక్కడ నుండి మనం లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. ఇది జూబ్లీ చెక్ పోస్ట్ రోడ్. ఇక్కడ లెఫ్ట్ ఉంది కదా, ఇక్కడ లెఫ్ట్ నుండి వెళ్ళి మనం లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఒకటే రోడ్ అనమాట. నెక్స్ట్ ఫుల్ వీడియో చూడండి, సో మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా ఎవరిదైనా సెలబ్రిటీస్ వాళ్ళ హోమ్స్ ఎక్స్ప్లోర్ చేసి పెట్టాలంటే, వీడియోస్ కావాలంటే కింద కామెంట్స్లో పెట్టండి ఎవరిది కావాలో. సో అది చూసి నేను నెక్స్ట్ వాళ్ళ హోమ్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేసి మంచి వీడియోస్ చూసి పెడతాను, ఇంకా చేసి పెడతాను. ప్రజెంట్ మనం వచ్చేసి జూబ్లీ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుండి మనం స్ట్రైట్ వెళ్ళాలి. ఒకటే రోడ్ అనమాట. ప్రీవియస్లీ ఇక్కడ మన రైట్ సైడ్లో ఒక బిల్డింగ్ ఉంది కదా, అందులో H&M క్లాతింగ్ బ్రాండ్ ఉండే. ఐ థింక్ అందరికీ తెలిసే ఉంటుంది H&M. అది ఇంటర్నేషనల్ క్లాతింగ్ బ్రాండ్ అనమాట. కొంచెం రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి అందులో. సో స్ట్రైట్ వెళ్ళిపోవాలి గైస్. స్పిరిట్ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? నెక్స్ట్ జనవరిలో వచ్చేసి స్పిరిట్ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందట. సో ఒక 1.5 years షూటింగ్ చేసి 26లో కానీ 27లో కానీ రిలీజ్ చేసే ప్లానింగ్లో ఉన్నారట మరి సందీప్ రెడ్డి వంగ. చూడాలి ఎప్పుడు వస్తుందో మూవీ. ఐ థింక్ ఒక 2 years టైం పడుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చే మూవీస్ అన్నీ వాళ్ళు చెప్పే టైంకి రిలీజ్ అవ్వట్లేదు. అన్ని మూవీస్ మ్యాక్సిమం పోస్ట్పోన్లు అయ్యి చాలా లేట్గా రిలీజ్ చేసినారు. ఎందుకంటే వాళ్ళు మనకి బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి కొంచెం టైం తీసుకుంటారు. ఇంకా ప్రాబ్లం ఏంటంటే మూవీస్కి బడ్జెట్స్ వాళ్ళు పెంచుకోవడం వల్ల మనని దున్నేస్తున్నారు అనమాట. నెక్స్ట్ మంత్లో పుష్ప 2 మూవీ ఉంది కదా, దానికి టికెట్స్ వచ్చేసి తెలంగాణలో 500 అలా ఉంటుందట. మరీ ఈ రేంజ్లో టికెట్స్ ప్రైజెస్ పెంచుకుంటూ పోతే కష్టం భయ్యా. మరీ 500 ఏంది బ్రో ఒక్క టికెట్. ఇక్కడ నుండి మనం స్ట్రైట్ వెళ్ళాలి గైస్. ఇక్కడ నుండి మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలి. స్ట్రైట్ వెళ్ళి ఇక నెక్స్ట్ కొంచెం పెద్దమట్టి వెళ్ళి కమాన్ ఉంటుంది, అక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటే అయిపోతాయి మనకు. లెఫ్ట్ తీసుకుని మళ్ళీ ఫస్ట్ రైట్ అనమాట. వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి. సో మనం ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి మనం లెఫ్ట్ తీసుకోవాలి గైస్. లెఫ్ట్ సైడ్లో మనకు పెద్దమట్టి కమాన్ ఉంది చూడండి. ఇది గుర్తుపెట్టుకోండి మీకు ల్యాండ్ మార్క్గా. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ రైట్ అనమాట. మనకు ముందు రైట్ ఉంది కదా, ఇక్కడే రైట్ తీసుకుని వెళ్ళాలి. రైట్ సైడ్లో వచ్చేసి మీకు ప్యారడైజ్ రెస్టారెంట్ ఉంటుంది చూడండి. ఇక్కడ నుండి ఇక స్ట్రైట్ వెళ్ళిపోవడమే. స్ట్రైట్ ఒక 2 minutes వెళ్ళాక 2-3 minutes వెళ్ళాక రోడ్ నెంబర్ 44 వస్తుంది. నాకు ప్రభాస్ అన్న వాళ్ళ ఇంటికి ఆపోజిట్లో వచ్చేసి అక్కడ ఒక సెలబ్రిటీ బ్యూటీ పార్లర్ ఉంటుంది. అక్కడ అది కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నుండి స్ట్రైట్ వెళ్ళడమే. ఫుల్ వీడియో చూడండి. సో మీకు లాస్ట్ వరకు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక కమాన్ ఉంది చూడండి, పెద్దమ్మ తల్లి టెంపుల్ది.
అది కూడా గుర్తుపెట్టుకోండి మీకు. సో ఈజీ అవుతుంది అనమాట నెక్స్ట్ టైం మీరు వెళ్ళాలంటే. ఆల్మోస్ట్ వచ్చేసాం గైస్. ఇక్కడ నుండి ఒక 500 మీటర్స్ ఉంటుంది అంతే వాళ్ళ ఇల్లు. ఇక్కడ అన్ని లగ్జరీ హోమ్సే ఉన్నాయి చూడండి. జూబ్లీ హిల్స్ ఏరియాలో మ్యాక్సిమం అందరి సెలబ్రిటీస్ అండ్ రిచ్ బిజినెస్ మ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళ హోమ్స్ ఉంటాయి. మీరు చూడొచ్చు ఒక్కొక్క ఇల్లు ఎలా ఉన్నాయి హోమ్స్. లెఫ్ట్ సైడ్లో హోమ్ చూడండి ఎంత బాగుందో. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ మీకు బోర్డు ఉంటుంది చూడండి, రోడ్ నెంబర్ 44A జూబ్లీ హిల్స్ అని చెప్పేసి. మనకి లెఫ్ట్ తీసుకొని లోపల రాగానే మనకు రైట్ సైడ్లోనే ఫస్ట్ హోమ్ అనమాట. మీకు రైట్ సైడ్లో కనబడుతుంది కదా, అదే ప్రభాస్ అన్న వాళ్ళ ఇల్లు. ఇక్కడ రైట్ సైడ్లో మనకు ఒక అన్న కూర్చొని ఉన్నాడు చూడండి అక్కడ, ఇదే ప్రభాస్ అన్న వాళ్ళ ఇల్లు. బయట రైట్ సైడ్లో ఒక కార్ పార్క్ చేసి ఉంది చూడండి. ఈ ఇల్లు వచ్చేసి హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ అండ్ లగ్జరీ హోమ్ అని చెప్పుకోవచ్చు మనం ప్రభాస్ అన్న వాళ్ళది. మనం లోపలికి వెళ్ళి టోటల్గా ఎక్స్ప్లోర్ చేయలేం, వీడియోస్ అయితే తీయలేం, అంత పర్మిషన్ ఇవ్వరు మనకి. కాకపోతే నేను బయట సైడ్ నుండి మీకు అవుట్ సైడ్ నుండి హోమ్ చూపెడతాను చూడండి. అక్కడ కూర్చున్నాడు అన్నతో ఒక 2 minutes వెళ్ళి మాట్లాడాను నేను. ప్రభాస్ అన్న ఇంట్లో ఉన్నారని అడిగితే అతను చెప్పారు ప్రభాస్ అన్న ప్రజెంట్ రాజాసాబ్ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారంట అని చెప్పేసి అన్నారా. సో ఓకేలే అని చెప్పేసి నార్మల్గా అతన్ని అడిగి ఒక 2 minutes వీడియో తీసుకొని వచ్చేసాను నేను. సో వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ ఏ సెలబ్రిటీ హోమ్ ఎక్స్ప్లోర్ చేసి వీడియో పెట్టాలో చెప్పండి. సో వాళ్ళ హోమ్ని కూడా ఎక్స్ప్లోర్ చేసి మీకు అక్కడికి ఎలా వెళ్ళాలో లొకేషన్ ఎగ్జాక్ట్లీ మంచిగా గైడ్ చేస్తాను. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.